హలో గాయ్స్, ఈరోజు మన వీడియోలో స్విచ్ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. అంటే సపోజ్ మీరు ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అయితే కనుక ఒక స్విచ్ ఇచ్చి మీకు కాన్ఫిగర్ చేయమంటే ఎలా చేస్తారో అన్నది పాయింట్ యాక్చువల్లీ. సో లాస్ట్ వీడియోలో మీకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ రెడీగా ఉందని నేను అనుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఆ వీడియో చూడకుండా ఇక్కడ మనం ఏమైనా చేయాలి అంటే కనుక కొద్దిగా కష్టమైద్ది. సో మీరు బెటర్ ఏంటంటే ఒకవేళ వీడియో చూడకపోతే అది చూసి ఇది చూడండి. ఓకేనా? సో సిస్కో స్విచ్ అన్నది ఎలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే సిక్స్ టోటల్ 24 పోర్ట్స్ ఉన్నాయి. ఇవి అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్స్. ఈరోజు మన వీడియోలో ఎజెండా వచ్చేసి హోస్ట్ నేమ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అండ్ బ్యానర్ అంటే ఏంటి, కన్సోల్ పాస్వర్డ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, టెల్నెట్ ఎనేబుల్ పాస్వర్డ్, మేనేజ్మెంట్ ఐపీ, డిఫాల్ట్ గేట్ అంటే ఏంటి, షట్ డౌన్ ఏంటి, నెగటివ్ కమాండ్ ఏంటి, సేవింగ్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లాగిన్ అవి ఒక స్విచ్ అన్నది తీసుకుంటా. ఈరోజు వీడియో మొత్తం నేను ఈ స్విచ్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తా. హోవర్ చేస్తే మొత్తం పోర్ట్స్ అవన్నీ వస్తాయని మీతో చెప్పా కదా ఆల్రెడీ. ఫైన్. హోస్ట్ నేమ్ ఫస్ట్ది. హోస్ట్ నేమ్ అంటే అదే నార్మల్గా హోస్ట్ నేమ్ సెట్ చేసుకుంటాం కదా, 1-2 స్విచ్లు ఉంటే పర్లేదు. ఒక స్విచ్ని ఐడెంటిఫై చేయాలంటే హోస్ట్ నేమ్ అన్నది డెఫినెట్గా కావాలి ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్లో. సో అది ఎలా కాన్ఫిగర్ చేద్దామంటే ఫైన్. ఈ ఫస్ట్ మనకు కనిపించేది వచ్చేసి యూజర్ మోడ్. ఇందులో మనం హోస్ట్ నేమ్ కాన్ఫిగర్ చేయలేం. హోస్ట్ నేమ్ చూసారా? ఓకే. ఎలాగా మీకు దీని గురించి చెప్పాలి. ఎప్పుడైనా యూజర్ మోడ్లో హోస్ట్ నేమ్ అన్న కమాండ్ లేని కమాండ్ ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఏమన్నా ఇది ఎక్స్ట్రా డొమైనా ఏంటి అన్న సెర్చ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం లేని కమాండ్ ఎప్పుడైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలా అవ్వకూడదు అంటే కనుక మనం ఒక కమాండ్ యూజ్ చేయాలి. అది మీకు చెప్తా, ఒక్క నిమిషం. ఈ ఫస్ట్ ఇది కొద్ది టైం తీసుకుంటుంది అన్నమాట. లేని కమాండ్ ఎప్పుడైనా టైప్ చేసినప్పుడు ఇలా అయింది ప్రాసెస్. ఇది కొద్ది టైం తీసుకుంటుందండి. తప్పు కమాండ్ ఎందుకని ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అవ్వకూడదు అంటే కనుక నెక్స్ట్ కమాండ్ ఇస్తా, అప్పుడు ఇది అవ్వదు. చూపిస్తా. ఇది కొద్ది టైం తీసుకుంటుంది ట్రాన్స్లేటింగ్. ఫైన్. చూసారా? అన్నోన్ కమాండర్ కంప్యూటర్ నేమ్. ఒకవేళ ఇచ్చినా సరే అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలంటే మీరు ఎనేబుల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే నో ఐపీ డొమైన్ లుక్అప్. ఫైన్. ఇది ప్రివిలైజ్ ఎగ్జిక్యూషన్ మోడ్లో కూడా ఇది వర్క్ అవ్వట్లేదు. మనం కాన్ఫిగరేషన్ మెయిన్ దీంట్లోకి వెళ్దాం. నో ఐపీ డొమైన్ లుక్అప్. ఇప్పుడు మనకు చూసినట్లయితే మీరు ఎప్పుడైనా రాంగ్ కమాండ్ ఇచ్చినా సరే అది అవ్వదు ఇప్పటి నుంచి. ఓకేనా? ఫైన్. మనం బ్యాక్ వచ్చేద్దాం. హోస్ట్ నేమ్ అన్నది ఎలా సెట్ చేయాలి. హోస్ట్ నేమ్ శేషు అన్నాను అనుకోండి, హోస్ట్ నేమ్ అన్నది స్విచ్కి సెట్ అయ్యిద్ది. ఇది ఎందుకు యూజ్ అయ్యిద్ది అంటే లార్జ్ ఎంటర్ప్రైజ్లో స్విచ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యిద్ది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, లాగాన్ బ్యానర్. అంటే ఎప్పుడైనా సరే ఒకరు స్విచ్లోకి లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఏం కనిపించాలి అన్నది లాగాన్ బ్యానర్ డిసైడ్ చేస్తుంది. దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే బ్యానర్ క్వశ్చన్ మార్క్ చేయండి, ఎంఓటీడీ అంట, మెసేజ్ ఆఫ్ ద డే. ఎంఓటీడీ అంటే నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేయండి. ఇక్కడ ఏం చూపిస్తుంది, సి బ్యానర్ టెక్స్ట్. సి అన్నది ఏదైనా డీలిమిటర్ క్యారెక్టర్ ఇవ్వాలి. అంటే నేను యాంపర్సెంట్ ఇచ్చాను అనుకోండి, ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు మెసేజ్ యాడ్ చేయమని చెప్తుంది. నేను ఏ మెసేజ్ యాడ్ చేస్తానంటే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ ఆపరేషన్ దట్ యు పర్ఫార్మ్డ్. ఇలా ఇచ్చినప్పుడు ఆ యూజర్ అన్నవాడు ఇది చూసినప్పుడు ఓకే ఇది సెన్సిటివ్ స్విచ్ మాట, ఇందులో ఎక్స్ట్రా ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేయకూడదు అని అర్థమైద్ది. ఇప్పుడు క్లోజ్ చేసేయాలంటే ఇక్కడ ఏదైతే యాంపర్సెంట్ మనం ఇచ్చామో
మనం ఇక్కడ యాంపర్సెంట్ అని ఇచ్చాం కదా, మళ్ళీ ఆ యాంపర్సెంట్ ఇచ్చి ఎంటర్ చేయాలి. సో బ్యానర్ అన్నది కాన్ఫిగర్ అయిపోద్ది అన్నమాట. అయిందో లేదా ఎలా చెక్ చేయాలంటే ఎగ్జిట్ చేసేయండి, మళ్ళీ ఎగ్జిట్ చేసేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూసారా, యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ ఆపరేషన్ దట్ యూ పెర్ఫార్మ్డ్ ఆన్ ది స్విచ్. ఓకే, సో అదండి. నెక్స్ట్ కన్సోల్ పాస్వర్డ్. సపోజ్ అడ్మినిస్ట్రేటర్ అన్న అతను ఏం చేశాడంటే ఆ స్విచ్ని అలా ఓపెన్ చేసేసి పోర్ట్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయాడు అందాక. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆఫీసులోనే చాలామంది హ్యాకర్ అన్న కూడా నిజంగా చాలా డెడికేటెడ్గా హ్యాక్ చేయాలి అనుకుంటే వాడు ఆఫీస్లోనే డైరెక్ట్గా జాయిన్ అవుతాడు ఇలాంటి పనులన్నీ చేయడానికి. సో అప్పుడు వాడు ఈజీగా స్విచ్కి లాగిన్ అయ్యి ఈ కన్సోల్ పోర్ట్ ఎక్కడ ఉందో కనెక్ట్ చేసి పాస్వర్డ్ ఏం పెట్టలేదంటే అడ్మినిస్ట్రేటర్ ఈజీగా లాగిన్ అయిపోతాడు. సో పాస్వర్డ్ అన్నది పెట్టాలి. ఓకే, సో ఎనేబుల్ చేయండి. ఇదేంటి ప్రివిలేజ్ ఎగ్జిక్యూషన్ మోడ్, నేను గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. ఫైన్, ఇక్కడ ఏం చేద్దాం మనం, స్విచ్ డూ షో IPINT BR అంటే డూ షో IP అడ్రస్ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని అర్థం. ఇక్కడ మనకి ఇక్కడ కాదు, డూ షో రన్ అని ఇవ్వండి. డూ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అని ఇవ్వాలి యాక్చువల్గా, అది కాదు, డూ షో రన్. ఇక్కడ మనకు చూసినట్లయితే కిందకు వచ్చేసేయండి, లైన్ కన్సోల్ 0 అని ఉంది చూసారా, దానికి మనం పాస్వర్డ్ అన్నది సెట్ చేయాలి. ఇప్పుడు ఎలా సెట్ చేస్తారు, లైన్ కన్సోల్ 0 అని ఇవ్వండి. ఇప్పుడు మనకు ఆ కన్సోల్ పోర్ట్కి లాగిన్ అయింది. పాస్వర్డ్ ఏమన్నా ఇవ్వాలంటే పాస్వర్డ్ అని టైప్ చేయాలి. పాస్వర్డ్ నేను ఏమిస్తాను, నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసాం కదా, పాస్వర్డ్ అడుగుతుంది అని మీరు అనుకుంటారు. జస్ట్ ఏంటంటే మనం ఎగ్జిట్ టైప్ చేసి మళ్ళీ ఎగ్జిట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం, మరి ఇంకా ఎగ్జిట్కి వచ్చి ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ అడగదండి, ఎందుకంటే మనం పాస్వర్డ్ సెట్ చేసాం కానీ పాస్వర్డ్ యూజ్ చేయమని చెప్పలేదు. అందుకని మనం ఏం చేయాలంటే లైన్ కన్సోల్ 0లోకి మళ్ళీ లాగిన్ అవ్వి లాగిన్ అని కమాండ్ ఇవ్వండి. పాస్వర్డ్ సెట్ చేశారు కానీ యూజ్ చేయమని చెప్పలేదు కదా, లాగిన్ అంటే యూజ్ చేయమని చెప్తున్నట్టు మాట. ఎగ్జిట్, మళ్ళీ ఎగ్జిట్. ఇక్కడ మనకు చూసినట్లయితే అయ్యో పాస్వర్డ్ అడుగుతుంది చూసారా, ఇక్కడ ఏమిద్దాం, మీరు అక్కడ ఏదైతే ఇచ్చారో అది ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు లాగిన్ అయింది అన్నమాట. సో కన్సోల్ పాస్వర్డ్ యొక్క యూసేజ్ వచ్చేసి అదే అండి. అదేంటంటే మనం ఆ స్విచ్ దగ్గర ఉండాలి, ఇలా కాన్ఫిగర్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏంటంటే టెల్నెట్ పాస్వర్డ్. టెల్నెట్ అన్నది ఏంటి అంటే అది ఎప్పుడైనా మీరు రిమోట్గా స్విచ్ని యాక్సెస్ చేయాలంటే టెల్నెట్ కమాండ్ అన్నది యూజ్ అవుద్దండి. సో ఆ టెల్నెట్ అన్నదానికి కూడా మనం ఇలా పాస్వర్డ్ కాన్ఫిగర్ చేయాలి. అలా కాన్ఫిగర్ చేయకపోతే కనుక ఎవరన్నా సరే యాక్సెస్ చేసేస్తారు పోర్ట్ ఓపెన్గా ఉంటే కనుక. సో మనం ఏం చేయాలి అంటే డూ షో రన్ చేసి టెల్నెట్ అన్నది ఏ పోర్ట్స్ మీద వర్క్ అయ్యిద్ది అన్న చూద్దాం. ఇక్కడ మనకు చూసినట్లయితే వర్చువల్ VTY అన్న చూసారా, ఇవన్నిటి మీద టెల్నెట్ అన్నది పనిచేస్తుంది అన్నమాట. ఈ కన్సోల్ పోర్ట్లో టెల్నెట్ కాదు, ఇక్కడ మనం కనెక్ట్ అవ్వాలి. టోటల్ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, 0 నుంచి 15 అంటే టోటల్ 16 పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైం 16 టెల్నెట్ యూజర్స్ లాగిన్ అవ్వగలరు స్విచ్లోకి, అంతకు మించి లాగిన్ అవ్వలేరు. ఓకే, లైన్ VTY 0 to 15. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, పాస్వర్డ్ అని ఇవ్వండి. పాస్వర్డ్ ఏమిస్తారు, సేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాను నేను, మళ్ళీ లాగిన్ సేమ్. ఓకేనా, ఇది ఎప్పుడు యూజ్ అయిద్దంటే ఎప్పుడైతే టెల్నెట్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నామో అప్పుడు ఈ పాస్వర్డ్ అన్నది అడిగిద్ది. ఓకే, రిమోట్గా స్విచ్కి ఎలా కనెక్ట్ అవుతారు అని మీరు అడగొచ్చు, అది పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే స్విచ్ అన్నది లేయర్ 2, కానీ ఒక IP అన్నది కాన్ఫిగర్ చేయొచ్చు. ఈవెన్ లేయర్ 2 అయినా సరే ఒక IP అన్నది కాన్ఫిగర్ చేయొచ్చు. దాన్నే మనం మేనేజ్మెంట్ IP అంటాం. ఆ మేనేజ్మెంట్ IP యూజ్ చేసే మనం కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. డూ షో రన్.
ఫాస్ట్ ఎథర్నెట్లు ఇవన్నీ ఫాస్ట్ ఎథర్నెట్. నెక్స్ట్ ఇక్కడ వీలాన్ 1 ఉంది చూసారా, దానికి ఐపీ అడ్రస్ అన్నది సెట్ చేద్దాం ఫస్ట్. ఇంటే వీలాన్ 1 కదా. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఐపీ యాడ్, నేను 10.0.0.5 అని ఇస్తాను. 255.255.255.0 అంటే ఎప్పుడైనా ఒక రిమోట్ యూజర్ కనెక్ట్ అవ్వాలి అంటే స్విచ్కి ఈ ఐపీ యూజ్ చేసి కనెక్ట్ అవుతాడు అనమాట. ఇలా చేస్తే సరిపోదు. ఎందుకంటే మీరు ఇప్పుడు మనకు ఒకసారి చూసినట్లయితే స్విచ్ని వీలాన్ 1 అన్నది స్టిల్ డౌన్లో ఉంది. ఎందుకు డౌన్లో ఉంది అంటే మీకు ముందు వీడియోలో నేను చెప్పా ఆల్రెడీ, నో షట్ డౌన్ అన్నది చెయ్యాలి. బై డిఫాల్ట్ షట్ డౌన్లో ఉంటాయి అవి. ఓకే, ఒకసారి మీకు చెక్ చేసుకున్నట్లయితే డూ షో ఐపీ INT BR అని టైప్ చేస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, ఎస్ మాన్యువల్లీ అప్. ఇది స్టేటస్ అన్నది అప్ అయింది ఓకే, కానీ ప్రోటోకాల్ ఇంకా డౌన్లోనే ఉంది. ఆ ప్రోటోకాల్ డౌన్ నుంచి అప్ రావాలంటే ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. ప్రోటోకాల్ అంటే అక్కడ ఎందుకు డౌన్ ఉంది అని అడగొచ్చు. ప్రోటోకాల్ ఎందుకు డౌన్ ఉందంటే ఎప్పుడైనా ట్రాఫిక్ అన్నది ఫ్లో అయితేనే అది అప్ అయ్యిద్ది, లేదంటే కనుక అప్ అవ్వదు. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఒక ఎండ్ పాయింట్ ఒకటి కనెక్ట్ చేద్దాం. మనం పీసీ ఒక కేబుల్ తీసుకొని స్విచ్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ 10.0.0.5 ఇచ్చామండి. ఒకసారి ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేద్దాం. సేమ్ డూ షో ఐపీ ఎన్టీఆర్ డ్రీఫ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 0.0/1 కనెక్ట్ అయింది, అందుకని స్టేటస్ అప్ అయింది ప్లస్ ప్రోటోకాల్ కూడా అప్ అయింది. మళ్ళీ కిందకి వెళ్ళి చూస్తే ఇదిగోండి ఈ ప్రోటోకాల్ కూడా అప్ అయింది. ఓకే, ఫస్ట్ మనం ఈ పీసీకి ఐపీ అడ్రస్ అన్నది కాన్ఫిగర్ చేద్దాం, తర్వాత టెల్నెట్ కనెక్ట్ అవుదాం. దానికి 10.0.0.5 ఇచ్చాం కదా, దీనికి 10.0.0.6 ఇద్దాం. 255.255.255.0. ఆల్ రైట్, డిఫాల్ట్ గేట్వే వేరే నెట్వర్క్ ఏం వెళ్ళక్కర్లేదు కాబట్టి డిఫాల్ట్ గేట్వే అన్నది ఇక్కడ యూజ్ లేదు. ఫైన్, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే జస్ట్ చెక్ చేస్తాను అసలు కనెక్ట్ అవుతుందా లేదా అని. 10.0.0.5 ఏంటి కనెక్ట్ అవ్వట్లా, రైట్ చూద్దాం. రిక్వెస్ట్ టైం రైట్. ఫస్ట్ ప్యాకెట్ ఎందుకు డ్రాప్ అయింది అంటే మీకు ఆర్ప్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పా. ఆర్ప్ అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. అంటే మనం ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాం, కానీ యాక్చువల్గా మ్యాక్ అడ్రస్ అన్నది ఉంటేనే అది కనెక్ట్ అవ్వగలదు. సో ఫస్ట్ మ్యాక్ అడ్రస్ అడుగుద్ది, ఫస్ట్ ఆర్ప్ ప్యాకెట్స్ అన్నవి సెండ్ అవుతాయి, అందుకనే ఫస్ట్ ప్యాకెట్ డ్రాప్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే టెల్నెట్ 10.0.0.5. ఓకే, చూసారా, యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ క్రియేషన్, ఏంటది ఏదో ఇచ్చానప్పుడు, ఫర్ ఎవ్రీ ఆపరేషన్ కదా, ఆపరేషన్ దట్ యూ పెర్ఫార్మ్. ఇక్కడ పాస్వర్డ్ ఏంటిది శేషు అని ఇచ్చాను, ఎంటర్ చేద్దాం. చూసారా, ఎనేబుల్. ఇక్కడ మనం ఎనేబుల్ చేసినప్పుడు నో పాస్వర్డ్ సెట్ అని ఉంటుంది. టెల్నెట్లోకి లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం పాస్వర్డ్ అన్నది ఎనేబుల్ పాస్వర్డ్ కూడా సెట్ చేయాలి. ఎనేబుల్ పాస్వర్డ్ సెట్ చేయకపోతే కుదరదు. అందుకని అది సెట్ చేయడానికి ఏం చేస్తారు, సింపుల్ మళ్ళా ఎగ్జిట్ చేసేసి ఎనేబుల్ పాస్వర్డ్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ అవదేమో చూద్దాం. ఎనేబుల్ పాస్వర్డ్ ఎనేబుల్ అంటే ఏంటంటే పాస్వర్డ్ వచ్చేసి ఎనేబుల్ని మనం సెట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం పీసీలోకి వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఒకసారి చెక్ చేద్దాం. ఎనేబుల్, రైట్, పాస్వర్డ్ అడుగుతుంది, ఎనేబుల్ అని ఇచ్చా. చూసారా, ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చిన ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేసుకోవచ్చు. రైట్, ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, టెల్నెట్ పాస్వర్డ్ అయింది, ఎనేబుల్ పాస్వర్డ్ అయింది, మేనేజ్మెంట్ ఐపీ అయింది, డిఫాల్ట్ గేట్వే. ఫైన్, డిఫాల్ట్ గేట్వే అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే సపోజ్ ఎప్పుడైనా
ఒక వేరే నెట్వర్క్ మనం ట్రాఫిక్ అన్నది ఫార్వర్డ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ స్విచ్కి డిఫాల్ట్ గేట్వే అన్నది కాన్ఫిగర్ చేయాలి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ రౌటర్ ఇక్కడ ఇస్తాను. సో రౌటర్లో ఈ లెఫ్ట్ సైడ్ అన్నది వేరే నెట్వర్క్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ అన్నది వేరే నెట్వర్క్ ఉంటుంది. అప్పుడు ఈ స్విచ్లో ఏం చేస్తానంటే ఐపీ డిఫాల్ట్ గేట్వే అనే కమాండ్ యూజ్ చేసి పీసీ నుంచి ఇక్కడ ట్రాఫిక్ వస్తే కనుక మీరు ఇటు వెళ్ళాలి అని ఫార్వర్డ్ చేస్తామట. ఓకే, సో అదే అండి డిఫాల్ట్ గేట్వే అంటే వేరే నెట్వర్క్ వెళ్ళాలి అన్నప్పుడు అది యూజ్ అయ్యింది యాక్చువల్గా. ఓకే, ఇంకా మనకు చూసినట్లయితే షట్ డౌన్ కమాండ్ ఎందుకు యూజ్ అయ్యిద్ది అంటే ఎప్పుడైనా ఒక పోర్ట్ని మనం డౌన్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1 ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దాన్ని ఐఎన్టీ ఫస్ట్ దాంట్లోకి లాగిన్ అవ్వి డౌన్ చేయాలనుకుంటున్నా. చూద్దాం, ఇంటే F0/1. ఇప్పుడు షట్ డౌన్ కమాండ్ యూజ్ చేస్తే షట్ డౌన్ ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి లాగిన్ అయ్యి చూస్తే కనుక అది డౌన్లోకి వెళ్ళిపోద్ది. అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్ అంటే అన్యూజ్డ్ పోర్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అది యాక్చువల్గా డౌన్ చేయాలండి. డౌన్ చేసిన తర్వాత ఇలా రెడ్ కలర్ వస్తుంది. నో షట్ డౌన్ చేస్తే అప్పుకు వెళ్తుందని మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం అది చాలాసార్లు యూజ్ చేసాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ కాన్ఫిగరేషన్ అండి. ఇప్పుడు సపోజ్ ఫైన్, ఫస్ట్ ఏంటంటే నేను ఇది అప్ చేసేస్తాను. అప్ చేసిన తర్వాత చెప్తా. ఫైన్, నో షట్ డౌన్. ఫైన్, ఇప్పుడు ఏదైతే మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసామో అవన్నీ ర్యామ్లో స్టోర్ అవుతాయండి. ర్యామ్ అంటే ఏంటంటే వాలటైల్ మెమరీ. వాలటైల్ మెమరీ అంటే ఏంటంటే ఏదన్నా మనం అది రీబూట్ చేసేంత వరకు లేదంటే షట్ డౌన్ చేసే వరకు మాత్రమే సెట్టింగ్స్ ఉంటాయి. రీబూట్ చేసి కానీ షట్ డౌన్ చేసి కానీ అయితే ఆ సెట్టింగ్స్ అన్నీ ఎరేజ్ అయిపోతాయి. అలా ఎరేజ్ అవ్వకూడదు అంటే కనుక రైట్ అన్న కమాండ్ యూజ్ చేయాలండి. రైట్, ఇది ఒక పద్ధతి. వేరే పద్ధతి కూడా ఉంది, రైట్. ఫైన్, చూసారా, ఈ రైట్ అన్న కమాండ్ చేస్తే కనుక రన్నింగ్ కాన్ఫిగరేషన్లో ఏదైతే ఉందో స్టార్టప్ కాన్ఫిగరేషన్కి వెళ్తుంది. కాకపోతే సిస్కో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు రైట్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది ఓల్డ్. మీరు ఏం యూజ్ చేస్తారంటే ఈ కమాండ్ యూజ్ చేయండి అని చెప్తారన్నమాట. ఫస్ట్ ఎగ్జిట్కి వెళ్ళిపోతా. కాపీ రన్నింగ్ కాన్ఫిగ్ టు క్వశ్చన్ మార్క్ చేస్తే ఇక్కడ స్టార్టప్ కాన్ఫిగ్ అని వచ్చింది చూసారా, స్టార్టప్ కాన్ఫిగ్. ఓకే, ఇప్పుడు మనకి ఇలా చేస్తే కనుక ఏదైతే సెట్టింగ్స్ మనం చేసామో అవన్నీ స్టార్టప్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఈవెన్ ఇప్పుడు స్విచ్ అన్నది రీసెట్ చేసినా సరే ఆ సెట్టింగ్స్ అన్నవి అలానే ఉంటాయి. అవి ఎట్టి బస్సులోని ఏమీ చేంజ్ అవ్వవు. సపోజ్ మీరు ఎప్పుడైనా మామూలుగా ఎక్సైటేషన్లో మీరు కాపీ స్టార్టప్ కాన్ఫిగరేషన్ నుంచి రన్నింగ్ కాన్ఫిగరేషన్ అని చేశారనుకోండి, ఇంకేముండవు అందులో, మొత్తం ఎరేజ్ అయిపోతాయి. ఇప్పుడు వరకు సెట్టింగ్స్ ఏదైతే చేస్తారో అవన్నీ ఎరేజ్ అయిపోతాయి, బ్లాంక్ అయిపోతాయి. అందుకని మీరు ఎప్పుడూ అలా చేయకూడదు. ఓకేనా? సో ఇది గైస్ ఈరోజు ఈ స్విచ్లో ఒక స్విచ్ ఇస్తే మేనేజ్మెంట్ లెవెల్లో ఏ ఫంక్షనాలిటీస్ అన్నవి చేయాలో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా టాస్క్లు తీసుకుని మనం అవన్నీ చేద్దాం అన్నమాట. ఓకేనా? సో ఓకే గైస్, ఓకే ఫైన్. ఇంకొకటి మీకు చెప్పాలి, ఇక్కడ మీకు చూస్తే షో ఐపీ ఐఎన్టీఆర్ బిఆర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ VLAN 1 మనం అప్ చేసాం కదా, దీని గురించి నేను ఏం మాట్లాడలేదండి. VLAN 1 గురించి ఎందుకు మాట్లాడలేదంటే VLAN గురించి ఒక పెద్ద టాపిక్కే ఉంది, దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ అయితేని. అందుకే నేను ఆ VLAN చెప్పినప్పుడు అది కంప్లీట్గా చెప్తాను. సో దాని గురించి ఏం వరీ అవ్వకండి. సో ఇది ఐసీ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా టాస్క్స్ తీసుకుని వర్కౌట్ చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.